గైస్ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ మధ్య చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది, డాండ్రఫ్ అవుతుంది, ఇంకా హెయిర్ అనేది థిన్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ తర్వాత, సో ప్రెగ్నెన్సీ టైంలో సో హెయిర్ అనేది చాలా మందికి థిన్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. సో దీనికి రీజన్ ఏంటిదంటే మంచి న్యూట్రిషన్ డైట్ ఉండాలి. ఇంకా అంటారు కదా జుట్టే అందమని. సో అలాంటి జుట్టు ఎవరికి వద్దు చెప్పండి. సో మంచి హెయిర్ ఇలా మీరు న్యాచురల్ రెమెడీ యూజ్ చేస్తే, ఇంట్లోనే మంచిగా రెమెడీ యూజ్ చేస్తే మంచిగా హెయిర్ పెంచుకోవచ్చు. ఇది ఒక్కసారి రెమెడీ యూజ్ చేయండి. అది ఆనియన్ ఏం చేస్తుందంటే మన హెయిర్ చాలా మంచిగా గ్రో చేస్తుంది. ఇంకొకటి డాండ్రఫ్ అనేది పోతుంది. ఇంకా అంటారు కదా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదని. సో దీనివల్ల హెయిర్ చాలామందికి లాంగ్ హెయిర్ ఉంటుంది కానీ తిన్ను ఉంటుంది. సో వాళ్ళు కూడా మంచిగా యూజ్ చేయొచ్చు. వాళ్ళ హెయిర్ అని ఒక్కసారి యూజ్ చేయండి, హెయిర్ థిక్ అవుతుంది. వీక్లీ 2 times యూజ్ చేస్తే చాలు, మంచి హెయిర్ గ్రోత్ వస్తుంది. హెయిర్ ఫాల్ షాంపూస్ ఇలాంటివి యూజ్ చేస్తే సో యాంటీ హెయిర్ ఫాల్ వల్ల హెయిర్ డాండ్రఫ్ పోతుంది, బట్ దానివల్ల హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. ఇంకొకటి సో అన్నిటికి హెయిర్ గ్రోత్కి, హెయిర్ మంచిగా థిక్ అవ్వడానికి, హెయిర్ డాండ్రఫ్ పోవడానికి ఒక్కటే సీరం యూజ్ చేయండి చాలు. ఈ రెమెడీ యూజ్ చేస్తే హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది. సో ఆనియన్ ఏంటంటే దాంట్లో చాలా సల్ఫర్ ఉంటుందండి. హెయిర్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఏంటంటే హెయిర్ మంచిగా పెరుగుతుంది, డాండ్రఫ్ పోతుంది, ఇంకా 1 yearలోనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా కర్రీ లీవ్స్ ఏంటంటే హెయిర్ అనేది వైట్ హెయిర్స్ వస్తాయి కదండి, గ్రే హెయిర్స్, సో దాన్ని బ్లాక్ చేస్తుంది, చాలా హెల్ప్ అవుతుంది హెయిర్కి. ఇంకొకటి ఆనియన్ ఇది 2 కంబైన్ చేసి యూజ్ చేస్తే చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది. అంటే వీక్లీ మీరు 2 times యూజ్ చేయండి, హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఒక్కసారి మీరు ఇది రెమెడీ యూజ్ చేయండి, హెయిర్ చాలా మంచి గ్రో అవుతుంది. సో ముందుగా ఉల్లిగడ్డ తీసుకోండి, దాని తర్వాత కరివేపాకు మంచిగా మిక్సీ జార్లో వేసేసి ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోండి. దాని జ్యూస్ ఒక బౌల్లో వేసుకోండి. వాటర్ వేసుకోకండి, జస్ట్ ఆనియన్ జ్యూస్ ఇలా మీరు బట్టర్తో అయినా తీసేస్తే వచ్చేస్తుంది. తర్వాత మంచిగా హెయిర్కి అప్లై చేసుకోండి. మొత్తం హెయిర్కి అప్లై చేసుకొని ఒక్కొక్క హెయిర్ లేయర్కి అప్లై చేసుకోండి. మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఇలా కొప్పులాగా కట్టుకోండి టైట్గా. ఒక 30 minutes తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. సో ఇది నా హెయిర్ ఆఫ్టర్ హెయిర్ వాష్ అండి. చూసారా ఎంత థిక్ ఉందో, ఎంత షైనింగ్ ఉందో.